ప్రయాగరాజ్లోని కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. రైల్వే స్టేషన్లు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. శనివారం కుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. చివరి నిమిషంలో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మారిందని అనౌన్స్ చేయడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా కదలడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు అధికార వర్గం వెల్లడించింది. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 14 పైకి వస్తుందని, 10 నిమిషాలకు బయలుదేరుతుందని అధికారులు తొలుత అనౌన్స్మెంట్ చేశారు. ఈ ట్రైన్కు దాదాపు 1500 జనరల్ టికెట్లు అమ్మినట్లు తెలుస్తోంది. ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ఈ టికెట్ కొనుగోలు చేసిన జనం 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరుకున్నారు. అదే ప్లాట్ఫామ్ పైకి రావాల్సిన స్వతంత్రతా సేనాని ఎక్స్ప్రెస్, 13వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి రావాల్సిన భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కోసం అప్పటికే ఆయా ప్లాట్ఫామ్లపై పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. స్వతంత్రతా సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో ప్లాట్ఫారంపై రద్దీ పెరిగిపోయింది. రాత్రి 9:55 ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ మరో ప్లాట్ఫామ్ పైకి వస్తుందనే ప్రచారం జరిగింది. ట్రైన్ బయలుదేరడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వేచి ఉన్న జనమంతా మెట్ల వైపు కదిలారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కదలడమే కష్టమవుతుండగా రైలు ఎక్కడ వెళ్లిపోతుందోనన్న ఆందోళనతో తోపులాట జరిగింది. మెట్లపైకి జనం ఒక్కసారిగా చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మహిళలు, పిల్లలు మెట్లపై పడిపోయారు. దీంతో జనం వారిని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఈ ఘటనలో 11 మంది మహిళలు, 5 చిన్నారులు సహా 18 మంది చనిపోయారు. మరో 30 మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం బాధితుల కుటుంబాలని ఆదుకుంటామని తెలిపింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు రైల్వే శాఖ అధికారులు. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి ₹1,00,000 ప్రకటించారు. మృతుల్లో బీహార్కి చెందిన 9 మంది, ఢిల్లీకి చెందిన 8 మంది, హర్యానాకు చెందిన 1 ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అదనపు భద్రతా బలగాల్ని మోహరించినట్లు అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో పలువురు మరణించడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడి ప్రార్థిస్తున్నానని ఆమె ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.